అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, నంబర్ 1 న్యూస్ ఛానల్ రిటైర్డ్ ఉద్యోగుల బాధలను గత 3-4 నెలలుగా మేము ప్రసారం చేస్తున్నాం. ఈరోజు ఉద్యోగిగా ఉండి రిటైర్ అయిన తర్వాత వాళ్ళు దాచుకున్న పిఎఫ్లు, అలాగే సరెండర్లు, అలాగే డిఏలు, గ్రాట్యుటీ ఏమి కూడా వాళ్ళు అందక గత ప్రభుత్వం నుంచి కూడా ఈరోజు వరకు వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. మరి మా టీము ప్రతిరోజు వాళ్ళ బాధల్ని చూపించడమే కాకుండా ప్రత్యేకమైన లైవ్లు కూడా నడిపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరి గత అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి సుమారుగా 100 రోజులుగా మేము ప్రసారాలు చేస్తున్నా వాళ్ళ సమస్యలు ఏమాత్రం తీరలేదు. ఈ సందర్భంగా అనేక మంది నంబర్ 1 న్యూస్ ఛానల్ని ఆశ్రయించడం, వేలాది మంది మాకు కాల్ చేయడం మాకు బాధ అనిపించి ఈ సమస్యని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి వాళ్ళందరితో రేపు ఆత్మీయ సమావేశం పెడుతున్నాం. రేపంటే 25వ తారీఖు జనవరి 2026 విజయవాడ హోటల్ ఐలాపురంలో. ఈ ఆత్మీయ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుంచి, అన్ని జిల్లాల నుంచి అనేక మంది, వందలాది మంది రావడానికి సిద్ధపడుతున్నారు. మేము ముందుగా రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే మేము ప్రవేశం కల్పిస్తున్నాం. వాళ్ళందరూ సుమారుగా 300 మంది పైగా ఉన్నారు. మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఈరోజు మీడియా పరిస్థితి మీకు తెలుసు. ప్రతి ఒక్కళ్ళు ఏదన్నా ఉన్నట్టు చెబితే ప్రభుత్వానికి వ్యతిరేకం అనుకుంటున్నారు కొంతమంది, మరో కొంతమంది ఏమో ప్రతిపక్షాన్ని సపోర్ట్ అనుకుంటారు. మేము ఏ పక్షం కాదు, సామాన్యుడి పక్షం, నంబర్ 1 న్యూస్ లక్ష్యం. మరి ఈ సందర్భంగా రేపు మేము తలపెట్టబోయే ఈ రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశానికి మా వెనకాల ఎవరు లేరు, సామాన్యులు మాత్రమే ఉన్నారు. దీనికి మీరు కూడా ఎవరన్నా స్పందించి అతిథులుగా వచ్చి, ఎవరైనా రావచ్చు, అధికార పక్షం ప్రతినిధులు రావచ్చు, ప్రతిపక్షం ప్రతినిధులైనా రావచ్చు, రిటైర్డ్ ఉద్యోగస్తులు ఎవరైనా సరే, పెద్దవాళ్ళు, ఎనీ డిపార్ట్మెంట్, మీరు కూడా రండి. మేము తలపెట్టి ఈ కార్యక్రమానికి మీరు వచ్చి ఈ రిటైర్డ్ ఉద్యోగులకి మీరు ధైర్యాన్ని కల్పిస్తారని, మా నంబర్ 1 న్యూస్ చేసే ప్రయత్నానికి మీరందరూ ఎవరైనా అతిథులుగా రావదలుచుకుంటే ముందుగా మాకు రేపు ఉదయం లోపు మాకు తెలియపరచండి. మా వాట్సాప్ నంబరు మీకు ఇవ్వడం జరుగుతుంది, 7893935555. మరొకసారి చెబుతున్నాం, 7893935555. ఈ కార్యక్రమానికి అతిథులుగా మీరు ఏ పార్టీ వారైనా సరే, నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ, రిటైర్డ్ ఉద్యోగస్తులు ఎవరైనా దీనికి హాజరవ్వండి. ఈ రిటైర్డ్ ఉద్యోగస్తులకి మీరు సంఘీభావం ప్రకటించండి. ప్రభుత్వం దృష్టికి మనందరం కలిసి తీసుకెళ్దాం. ఈ రిటైర్డ్ ఉద్యోగుల ఆవేదనను మనం ప్రజలకి, ప్రభుత్వానికి తెలియపరచాలని నా కోరిక. దయచేసి దీనికి ముందుగానే మీకు అప్పీల్ చేస్తున్నాం. మా వెనక ఎవడూ లేడు, సామాన్యుల కోసం మేము చేస్తున్నాం. మేమే వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన వసతి కల్పిస్తున్నాం, మంచి వేదికను ఏర్పాటు చేస్తాం. మరి పెద్దవాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, వాళ్ళందరికీ కూడా మంచి భోజనం, వెజ్ అండ్ నాన్ వెజ్, అండ్ వాళ్ళకి కావాల్సిన స్నాక్స్, ఈవినింగు టీలు, వాటరు అన్నీ కూడా మేము రెడీ చేస్తున్నాం. కాబట్టి దయచేసి దీన్ని ఎవరైనా సరే ఆపాదిస్తే మళ్ళీ ముందుగా చెప్తున్నా, తప్పు మాది కాదు. ఇవాళ ఏమి అయిపోయిందంటే, ఉన్నట్టుగా ఎవరైనా మాట్లాడితే వెంటనే వీడు ఆ పార్టీరా, ఈ ఛానల్ ఫలానా వాడి సపోర్టు, కింద కామెంట్లు ఎవడన్నా రాంగ్గా పెడితే మీ అందరి మీద చట్టం చర్య తీసుకుంటాం. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు పనికిమాలిన వెధవలు కొంతమంది కింద వెంటనే వీడు పేడిఎం బ్యాచ్, వీడు ఫలానా, లేదా వీడు ఫలానా కులం. దయచేసి ఎవడైనా సరే ఇక నుంచి తప్పు కామెంట్లు పెట్టారా మీ సంగతి తెలుస్తాం. అట్లాగే మరొకసారి, ఇది ఓన్లీ నంబర్ 1 ఛానల్ సామాన్యుడి కోసమే ఉంది, ఎవడి పక్షం కాదు, ఇది సామాన్యుడి పక్షమే. ఏ పార్టీ వాడైనా రేపు రావచ్చు, ఎవరైనా రావచ్చు, ఎమ్మెల్యేలు సైతం, మంత్రులు సైతం. మా టీవీ చూస్తున్నారు 3 నెలల నుంచి కూడా, ఎవరైనా రావచ్చు. ఈ కార్యక్రమంలో మీరు కూడా అతిథులుగా పాల్గొండి. థ్యాంక్ యూ వెరీ మచ్.